నమస్కారం. ఇవాల్టి మన కథా విశ్లేషణలో మహాభారతంలోని ఆది పర్వంలో ఉన్న ఒక మైండ్ బ్లోయింగ్, చాలా ఆసక్తికరమైన ఘట్టాన్ని చూడబోతున్నాం. అదే చ్యవన మహర్షి జననం, ఇంకా భృగు మహర్షి ఇచ్చిన ఆ భయంకరమైన శాపం కథ. సో ఏమాత్రం లేట్ చెయ్యకుండా ఈ అద్భుతమైన పురాణగాథలోకి డైవ్ చేద్దాం పదండి. అసలు కథలోకి వెళ్లే ముందు మనం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. నిజం చెప్పడం ఎప్పుడైనా ప్రాణ సంకటంగా మారచ్చా? అంటే చిన్నప్పటినుంచి ఎప్పుడూ నిజమే చెప్పాలి అని వింటూ పెరిగాం కదా. ధర్మం ఎప్పుడూ సత్యం వైపే ఉంటుందని మన నమ్మకం. కానీ ఒక్కోసారి ఈ నిజం చెప్పడమే ఊహించని విపత్తులకి దారితీస్తే? అసలు ఈరోజు మన విశ్లేషణకి ప్రాణం పోసేదే ఈ నైతిక సంకటం. సత్యం, ధర్మం, అలాగే కోపం, ఈ మూడింటి మధ్య జరిగే ఒక ఇంటెన్స్ ఘర్షణను ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఓకే, ఈ స్టోరీని కనెక్ట్ చేసుకోవాలంటే మనం ఆనాటి వాతావరణంలోకి వెళ్ళాలి. ఇమాజిన్ చేసుకోండి, ఎంతో ప్రశాంతంగా ఉన్న భృగు మహర్షి ఆశ్రమం. ఆయన తన భార్య పులోమతో అక్కడ ఎంతో సంతోషంగా జీవిస్తున్నాడు. పులోమ చాలా పవిత్రురాలు, పైగా అప్పుడు తను నిండు గర్భిణి. అంతా చాలా సైలెంట్గా, నిత్య అగ్నిహోత్రాలతో చాలా ధర్మబద్ధంగా సాగిపోతోంది. కానీ ప్రశాంతత ఎప్పుడూ శాశ్వతంగాదు కదా. ఈ ఆశ్రమం చుట్టూ ఒక ఊహించని పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆశ్రమంలో సీన్ ఎంత స్పీడ్గా మారిపోయిందో చూద్దాం. ఒకరోజు భృగుమహర్షి స్నానం కోసం ఆశ్రమం నుంచి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో గర్భిణి అయిన పులోమ ఆశ్రమంలో ఒంటరిగా ఉంది. కరెక్ట్గా అదే టైంలో అక్కడికొక భయంకరమైన రాక్షసుడు ఎంటర్ అయ్యాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆ రాక్షసుడి పేరు కూడా పులోముడే. ఎంతకీ ఈ పులోముడెవరంటే, గతంలో పులోమును పెళ్లి చేసుకోవాలని పిచ్చిగా కోరుకున్నవాడు. కాని ఆమె తండ్రి పులోమను భృగుమహర్షికిచ్చి పెళ్లి చేశాడు. ఆ పాత పగతో రగిలిపోతున్న రాక్షసుడు సరైన టైం చూసి ఆశ్రమంలోకి చొరబడ్డాడు. నేరుగా వెళ్ళి అక్కడ సాక్షిగా ఉన్న అగ్నిదేవుడిని నిలదీశాడు. ఇప్పుడు చూడండి, అసలైన ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అయింది. అగ్నిదేవుడు ఒక విపరీతమైన ధర్మసంకటంలో చిక్కుకుపోయాడు. ఆ రాక్షసుడు వచ్చి నేరుగా అగ్నినే అడిగాడు, ఈమె నిజంగా భృగు మహర్షి భార్యేనా అని. ఇప్పుడు అగ్నిదేవుడి పరిస్థితి ఎలా ఉందంటే, ముందు నుయ్యి వెనుకగొయ్యి అన్నట్లుగా ఉంది. అగ్ని సకల కార్యాలకు, ముఖ్యంగా పెళ్లిళ్లకు మెయిన్ సాక్షి, అవునా? కాబట్టి ఆయనకు అసలు నిజమేంటో తెలుసు. ఒక పక్కేమో గర్భిణీగా ఉన్న పులోమ ప్రాణాలు డేంజర్లో ఉన్నాయి, మరోపక్క అబద్ధం చెబితే తన ధర్మం తప్పినవాడవుతాడు. మరి ఇలాంటి ప్రెషర్లో అగ్నిదేవుడు ఎలాంటి డెసిషన్ తీసుకున్నాడో తెలుసా? అగ్నిదేవుడు ఏమాత్రం ఆలోచించలేదు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మానికే కట్టుబడున్నాడు. ఎలాంటి భయం లేకుండా, అవును, ఆమె భృగుమహర్షి భార్యే అని రాక్షసుడికి కుండబద్దలు కొట్టినట్లు నిజం చెప్పేశాడు. అక్కడ ప్రాణాలు పోయేంత ప్రమాదముందని తెలిసినా సరే, ఒక దేవుడుగా సత్యం తప్పకూడదనే ఒకే ఒక్క ఉద్దేశంతో అగ్ని ఆ మాట చెప్పాడు. ధర్మం పట్ల ఆయనకున్న డెడికేషన్ ఎలాంటిదో ఇది అద్భుతంగా చూపిస్తోంది కదా. ఎప్పుడైతే ఆ నిజం బయటపడిందో పరిస్థితి ఒక్కసారిగా చేజారిపోయింది. అగ్నిదేవుడు అలా నిజం చెప్పాడో లేదో, రాక్షసుడికి పట్టరాని కోపం వచ్చి ఒక భయంకరమైన పెద్ద వరాహం, అంటే ఒక రాక్షస పంది రూపంలోకి మారిపోయాడు. అత్యంత క్రూరంగా భయంతో వణికిపోతున్న పులోమను ఎత్తుకుపోయాడు. ఒక్క నిమిషం ముందు ప్రశాంతంగా ఉన్న ఆశ్రమం క్షణాల్లో అల్లకల్లోలమైపోయింది. అయితే ఈ కథలో అసలైన అద్భుతం ఇక్కడే స్టార్టవుతుంది. ఆ రాక్షసుడు పులోమును బలవంతంగా లాక్కెళ్తుంటే ఆమె విపరీతమైన భయానికి, స్ట్రెస్కి గురయింది. ఆ తీవ్రమైన ఆందోళన వల్ల అకస్మాత్తుగా ఆమె గర్భం నుంచి శిశువు బయటకొచ్చేశాడు. ఒకవైపు ఘోరమైన ప్రమాదం, ప్రాణభయం, సరిగ్గా అదే సమయంలో ఒక అద్భుతమైన దివ్య జననానికి దారి ఏర్పడింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఆ శిశువుకి చ్యవన అని పేరు ఎందుకొచ్చిందో తెలుసా? సంస్కృతంలో చ్యవన అంటే గర్భం నుంచి జారి బయటకు వచ్చినవాడు అని అర్థం. ఈ పదం వెనుక ఆ బిడ్డ పుట్టుకనాటి ఎమర్జెన్సీ పరిస్థితి మనకు క్లియర్గా అర్థమవుతోంది. కాని గర్భం నుంచి జారిపడిన ఆ చిన్నారి ఏమాత్రం సామాన్యుడు కాదు. పుడుతూనే ఒక రేంజ్లో, మాటల్లో చెప్పలేనంత దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ బయటకొచ్చాడు. ఆ పసిబిడ్డ బాడీ నుంచి వస్తున్న ఆ కాంతి ఎంత పవర్ఫుల్గా ఉందంటే, ఆ క్రూరమైన రాక్షసుడు కనీసం కళ్ళు తెరిచి ఆ తేజస్సును చూడలేకపోయాడు. దెబ్బకు కళ్ళు బైర్లు కమ్మేశాయి. ఏ ఆయుధాలు వాడలేదు, ఏం జరగలేదు. జస్ట్ ఆ పసిబిడ్డ దివ్య తేజస్సుకే ఆ రాక్షసుడు క్షణాల్లో పూర్తిగా కాలిపోయి బూడిదయ్యాడు. చూసారా, పుట్టగానే తన తల్లిని కాపాడుకున్న ఆ శిశువే భవిష్యత్లో గొప్ప తపస్వి అయిన
చ్యవన మహర్షి అయ్యాడు. సరే, రాక్షసుడు చనిపోయాడు, అంతా సెట్ అయిపోయింది, కథ హ్యాపీ ఎండింగ్ అనుకుంటాం గదా. ఉహు, అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. స్నానానికి వెళ్లిన భృగు మహర్షి తిరిగి తన ఆశ్రమానికి వచ్చాడు. జరిగిన దారుణాన్ని, తన భార్య పడిన మానసిక శారీరక బాధలు చూసి ఆయన తట్టుకోలేకపోయాడు. ఆయనకు చెప్పలేనంత కోపం వచ్చేసింది. కాని ఆయన కోపగించుకుంది చనిపోయిన రాక్షసుడిమీద కాదు, అసలు ఏ మాత్రం సంబంధం లేని కేవలం సత్యం పలికిన అగ్నిదేవుని మీద. భృగు మహర్షి ఎంత ఫైర్ అయ్యాడంటే, అగ్నిదేవుడు నిజం చెప్పడం వల్లే రాక్షసుడికి తన భార్య దొరికిందని, ఈ మొత్తం ఎపిసోడ్కి కారణం అగ్నిదేవుడే అని ఫిక్స్ అయిపోయాడు. ఆ తీవ్రమైన ఆవేశంలో కనీసం ముందూ వెనక ఆలోచించకుండా, నువ్వు అన్నింటినీ భక్షించేవాడే అయిపోతావుగాక అని అగ్నిదేవునికి ఒక భయంకరమైన శాపమిచ్చాడు. అంటే దానర్థమేంటంటే, పవిత్రమైన అపవిత్రమైన మంచి చెడు అనే తేడా లేకుండా కనబడిన ప్రతిదాన్ని దహించివేసేవాడుగా అగ్ని మారిపోవాలి అని ఆ శాపం ఉద్దేశం. అసలు ఊహించని షాక్ కదా ఇది. ఇక్కడ మనం ఒక్క క్షణం ఆగి ఈ ఇద్దరి ప్రవర్తనల్ని కాస్త జాగ్రత్తగా గమనిద్దాం. ఇందులో మనందరికీ ఒక పెద్ద పాఠం ఉంది. ఒకవైపు అగ్నిదేవుడు కళ్ల ముందు ప్రాణాపాయం కనిపిస్తున్నా సరే పక్కాగా ధర్మానికే కట్టుబడి నిజం చెప్పాడు, తన డ్యూటీ తాన్చేశాడు. మరోవైపు భృగు మహర్షి అంత గొప్ప జ్ఞాని తపస్వి అయ్యుండి కూడా తన కుటుంబం మీద ఉన్న మమకారంతో బ్లైండ్గా క్షణికావేశానికి లోనయ్యాడు. ఎవరైతే ధర్మాన్ని పాటించారో ఆ అగ్నిదేవునికే అత్యంత కఠినమైన శిక్ష వేశాడు. ఎంతటి జ్ఞానికైనా కోపమొస్తే విచక్షణ ఎలా నాశనమవుతుందో చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదు గదూ. ఇక ఈ కఠినమైన శాపంతో అగ్నిదేవుడు తీవ్రమైన బాధలో పడిపోయాడు. దేవతల కోసం అత్యంత పవిత్రమైన హవిస్సులు మోసుకెళ్లే నేను ఇప్పుడు అలా అన్నీ తినేసే అపవిత్రుడిగా ఎలా మారాలి అని విలపించాడు. అప్పుడు పరిస్థితి చేయి దాటిపోతుండటంతో స్వయంగా బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు రంగంలోకి దిగారు. వాళ్లు నేరుగా భృగుమహర్షిని శాంతింపజేసి అగ్నిదేవుని శాపాన్ని కాస్త మార్చారు. అగ్ని ప్రపంచంలో ఏ వస్తువును దహించినా సరే అతని పవిత్రత మాత్రం ఎప్పటికీ అలాగే చెక్కుచెదరకుండా ఉండేలా బ్రహ్మదేవుడు ఒక గొప్ప వరం ప్రసాదించాడు. సో ఎన్నో మలుపులు తిరిగిన ఈ రోలర్ కోస్టర్ లాంటి కథ చివరకు ఒక కొల్లికొచ్చింది. నిజానికి ఈ కథలో మన లైఫ్కి కావలసిన చాలా ఫిలాసఫీ దాగి ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక 4 ముఖ్యమైన బోధనలేంటో ఇప్పుడు క్విక్గా చూద్దాం. ఫస్ట్ వన్, సత్యం. సత్యం ఎప్పుడో పవర్ఫుల్ బాస్. ప్రమాదం వస్తుందని తెలిసినా అగ్నిదేవుడు అబద్ధం చెప్పలేదు. సెకండ్, కోపం. కోపం ఎంత డేంజరో భృగువు ప్రవర్తనే మనకు చెప్తోంది. అది మన కళ్లకు గంతలు కట్టేసి తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. థర్డ్ పాయింట్, దివ్యజననం. అప్పుడప్పుడు జీవితంలో మనం ఫేస్ చేసే అతి భయంకరమైన పరిస్థితులే చ్యవన మహర్షి జననం లాంటి గొప్ప అద్భుతాలకు దారితీస్తాయి. ఇక ఫైనల్ పాయింట్, ధర్మం. ఎండ్ ఆఫ్ ది డే బ్రహ్మదేవుడు కూడా సత్యానికే, ధర్మానికే సపోర్ట్ చేసి అగ్నిని కాపాడారు. అంటే నిజం చెప్తే టెంపరరీగా కష్టాలు రావచ్చేమో కానీ అల్టిమేట్ విక్టరీ మాత్రం ఎప్పుడూ ధర్మానిదే. రైట్. ఈ పూర్తి కథా విశ్లేషణ చూశాక ఒక విషయం మనకు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఆవేశమనేది మన ఆలోచన శక్తిని, విచక్షణను ఎలా సర్వనాశనం చేస్తుందో భృగువు కథ మనల్ని వాన్ చేస్తోంది. ఇప్పుడు ముగింపుగా మీకొక్క లోతైన ప్రశ్న. అసలు ఈ సృష్టిలో సత్యం మరియు క్షమాగుణం కంటే గొప్ప ధర్మం మరొకటుందా? కోపాన్ని, ధర్మాన్ని ఒకే త్రాసులో పెట్టి తూకం వేసే ఈ అద్భుతమైన కథలోని నైతికతను మనసులో ఉంచుకుంటూ ఇవాల్టి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.